సీరియస్లీ వావ్, చాలా బాగుంది మూవీ. ఐ వాజ్ లైక్ ఇన్ టు ద మూవీ. ఎప్పుడు అయిపోయిందో తెలియదు నాకు. అండ్ లాస్ట్కి ఐ వాజ్ క్రైంగ్ అలాంగ్ విత్ యూ. సీరియస్లీ ఇట్ వాజ్ అమేజింగ్ మూవీ. చాలా బాగుంది ఎవ్రీథింగ్, ద సీన్స్, సెంటిమెంట్ సీన్స్ యాక్చువల్లీ. ఇంకా ఎవ్రీ టైమ్ యూ క్రై. చాలా చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అంటే మామూలుగా మనం చాలా రొమాన్స్ మూవీస్ చేస్తున్నాం ఈ మధ్య. ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. ఐ థింక్ ఇట్ టేక్స్ యూ త్రూ. యాక్చువల్లీ ఇట్ టచెస్ లాట్ ఆఫ్ యువర్ ఎమోషనల్ సెంటిమెంట్స్. And what I liked it is the way actually movie carried two and a half hours time, 2 hours. It's actually the second half actually keeps you, very attentive, and also lot of emotional moments. Whoever it is, everybody would have tears at some point. And I think I was very excited. Congratulations, Sudhir Babu. I think you've done wonderfully well. I think we haven't seen proper action in the recent past, so I think you have a great future. And the director, the way he actually carried the film also wonderful. The songs were very, very good. And congratulations, you've done very good. You gave a very good music. I think this movie has given a very right message. I think when you are in a college, and of course all of us, everyone fancies someone, there will be a love story behind, but one should not forget about his goals. Now leaving behind goals and going behind the girl is not going to help. This film actually conveyed the message very, very rightly. Of course you have emotions, but it has to be controlled emotions, without losing your goal and your where you have to reach. ఐఎమ్ యాక్చువల్లీ మేము చాలా తక్కువ సినిమాలు చూస్తూ ఉంటాం. ఐ కేమ్ అలాంగ్ విత్ మై వైఫ్. షీ ఈజ్ ఎ టీచర్, గవర్నమెంట్ టీచర్. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. యాక్చువల్లీ మేము లాస్ట్ చూసిన సినిమా లాస్ట్ జూలైలో దృశ్యం సినిమా చూసాము. ఆ తర్వాత రైట్ అవే మొన్ననే ఫోన్ చేస్తే మేడం మాట్లాడారు, ప్రియాంక గారు, ఇట్లా ఆఫర్ ఉంది మీరు చూడండి సినిమా అంటే వచ్చామన్నట్టు. యాక్చువల్లీ దృశ్యం అనేది సినిమా ఒక మెసేజ్ని ఎలా మనిషి అంటే స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ఎలా ఉండకూడదో చెప్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఎలా ఉండాలో అని చెప్తుంది. దట్ ఈస్ ద రియల్ మెసేజ్ ఇన్ దిస్ మూవీ, వాట్ ఐ ఫీల్. అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ వాచ్ దిస్ సినిమా. ఎవ్రీ టీనేజ్ బాయ్స్ షుడ్ సీ దిస్ సినిమా. యాక్చువల్లీ మనుషులు ఎలా ఉండాలో, ఫ్యూచర్ ఎలా ఉండాలో, ఎలా నిర్ణయించుకోవాలని చెప్పే సినిమా. రియల్లీ ఐ విల్ కంగ్రాచులేట్ ఎస్పెషల్లీ యూత్కి అవసరమైనటువంటి సినిమా ఇది. this message I think a lot of advertisement. Okay, as a teacher, my son also is studying in JNTU BTech first year. I suggest my son to see this movie along with his friends. Very nice. మూవీ అనగానే ఎంటర్టైన్మెంట్కి బాగా పెద్దపీట వేస్తారు. ఓకే, దానికి వేస్తూ మెసేజ్ చెప్పారు, కానీ మెసేజ్ అని అనిపించట్లేదు. ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. ఎస్పెషల్లీ ఆ వాటర్ ఫాల్ సీన్ చాలా నచ్చింది నాకు. రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏంటి, పిల్లలు ఎలా ఉండాలో, మా హస్బెండ్ చెప్పినట్టుగా ఎలా ఉండాలో, గోల్కి ఎలా వెళ్ళాలి, గోల్ టువర్డ్స్ ద గోల్ వెళ్ళాలి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ. అది ఇంకోటి, మేల్ ఫీమేల్ మధ్య ఇదేంటి అట్రాక్షన్ అనేది ఇట్స్ వెరీ కామన్. ఆ అట్రాక్షన్ని చూపిస్తూ లక్ష్యాన్ని మర్చిపోవద్దని చెప్పారు శ్రీధర్ గారు. చాలా బాగుంది. సుధీర్ గారు చాలా బాగుంది. ఇంత మంచి సినిమాని అందించినందుకు ప్రేక్షకులకి, మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రియాంకకు థ్యాంక్ యూ. వచ్చేయండి ప్రీమియర్ కనగానే లాస్ట్ ఇయర్ ఫస్ట్ వెళ్ళిపోదాం డబ్బులు ఫ్రీ అలా ఏం అనలేదు. బట్ సినిమా బాగుంటుంది. నాకు ట్రైలర్ చూసి సినిమా చాలా బాగుంటుంది అని అనిపించింది. ఇది నేను శ్రీధర్ గారికి కూడా చెప్పాను. అవునా కదా శ్రీధర్ గారు? ఫస్ట్ బేసికలీ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అంటే ఈ అవకాశం ఇవ్వకపోతే ప్రాబ్లీ మాకున్న బిజీ షెడ్యూల్లో ఈ సినిమాని అవాయిడ్ చేసేవాళ్ళమేమో. బట్ ఒక్కసారి మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇంత అద్భుతమైన సినిమా మాకు కలిగించినందుకు ప్రేక్షకుల ద్వారా అండ్ అలాగే రెడ్ ఎఫ్ఎం లిసనర్స్ అందరి తరపు నుంచి శ్రీధర్ గారికి అండ్ శిరీష గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ మూవీ. అండ్ ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయండి నేర్చుకోవడానికి.
బేసికలీ సుధీర్ బాబు గారి సినిమా అంటే కొంచెం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్, ఆ ఫిజిక్, ఆ డాన్స్ మూవ్స్ అనుకున్నాము. బట్ వండర్ఫుల్ మెసేజ్ సుధీర్ గారు. బట్ యూ ఓ మీ సారీ అండ్ యూ నో వై వాట్ హ్యాపెండ్? అన్ఫార్చునేట్లీ రవి ఒక సీన్ చేశాడు ఈ సినిమాలో, అది కట్ అయిపోయింది అనమాట. ఓకే, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ నాట్ దేర్. ఆ సీన్ కూడా కొంచెం అటు ఇటు కాబట్టి నేను మంచిగా ప్రాపర్గా లాంచ్ చేస్తానని చెప్పాడు శ్రీధర్ గారు. సో అలా అని సో వెంటనే నేను ఈ మూవీ చూస్తుంటే ఎందుకో యాజ్ అన్ ఆడియన్స్, యాజ్ అ యంగ్స్టర్ చాలా చోట్ల ఐ ఫెల్ట్ కనెక్టెడ్ అండి. అండ్ ప్రతి యంగ్స్టర్ ఈ సినిమా చూస్తుంటే డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ. కృష్ణమ్మ నది ఎంత పవిత్రంగా ఉంటుందో, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని ఈ సినిమాలో ప్రేమ అంతే పవిత్రంగా ఉంది. అండ్ ఇవాళ రేపు ఈ పవిత్రమైన ప్రేమ తెలుసుకోవడం మన బాధ్యత. ఇలా ఉంటుందా లవ్, ఇలానే ఉంటుంది లవ్ అని ఈ సినిమా చెప్పింది. బట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ హరి గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ మీ మ్యూజిక్కి ఇంకొక స్టెప్, ఒక లెవెల్ పెంచిందంటే సినిమాటోగ్రఫీ, వండర్ఫుల్ సినిమాటోగ్రఫీ. అండ్ ఓవరాల్ గ్రేట్ డైరెక్షన్ బై చంద్రు గారు. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ సార్. నాకేమనిపించిందంటే యాక్చువల్లీ నాకు లవ్ స్టోరీస్ అంటే కమర్షియల్ మూవీస్, ఫైటింగ్స్ అవి ఇవి కాకుండా ప్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాలా రోజులు అయిపోయింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఒకప్పుడు నేను ప్రేమిస్తే సినిమా నాకు చాలా ఇష్టం. బట్ నేను అలా కనెక్ట్ అయ్యాను. నాకు ఈ సినిమా ట్రూ లవ్ అంటే ఇలా ఉంటుందా, వాళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు అన్న సస్పెన్స్ ఉంది చూడండి, అది నాకు చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా చాలా 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 బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ హిట్ అయిపోయింది. యా, అండ్ లాస్ట్ ఇయర్ తొందరలో ప్యూర్ లవ్ చేస్తుంది, ఎవరినో వెతుకుతుంది. సో చూద్దాం ఎవరిని చేస్తుందో. నా లవ్ స్టోరీ మీద నీకెందుకంత ఇంట్రెస్ట్? చూడాలి ఎవడు అడిపించిన కొడుకు అని. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక. అంచెలంచెలుగా ఎదుగుతూ మహోన్నతంగా తనేంటో అసలు నిజ రూపం చూపిస్తుంది ఈ సినిమాతో. ముఖ్యంగా శ్రీధర్ గారికి, శిరీష గారికి మాకు ఒక మంచి అద్భుతమైన సంగీత భరితమైన ఒక ప్రేమ కావ్యాన్ని మాకు అందించారు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని. 25 ఏళ్ల క్రితం చూసిన సీతాకోక చిలుక ఇళయరాజా గారు సంగీత సారథ్యంలో వచ్చిన సినిమా ఈరోజు మళ్ళా అదే సినిమా మళ్ళా చూస్తున్నానన్న భావన కలిగింది. అంత అద్భుతంగా హృదయాన్ని అత్తుకునేలాగా సంగీతాన్ని అందించాడు హరి. అంటే అంత అద్భుతంగా తీశారు సినిమా. అందరికీ తెలుసు సీతాకోక చిలుక ఎంత పెద్ద హిట్ అయిందో, ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చక్కని సినిమా, ఇందులో మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఇందాక మేడం చెప్పినట్టుగా మెసేజ్ లాగా కాకుండా ఒక చక్కని పొయిటిక్గా చెప్పారు. ప్రేమ అంటే ఏంటో నిజంగా చూపిస్తున్నారు. మీరందరూ చూసి దీన్ని ఎంకరేజ్ చేయాలి. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పాటలను హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు. యాక్చువల్గా నాకు కన్నడ మూవీతో స్టార్ట్ అయింది ఫస్ట్ నాకు. అండ్ ఈ జర్నీ నాకు యాక్చువల్ కన్నడ మూవీలో స్టార్ట్ అయిందండి చంద్రు గారితో. అది తిరిగి నాకు శ్రీధర్ సార్ని పరిచయం చేసింది. శ్రీధర్ సార్ నన్ను ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ గారికి, శిరీష గారికి, ఇంత మంచి కథలో నన్ను హీరోగా పెట్టి తీసినందుకు ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏ ఆర్టిస్ట్ అయినా ప్రూవ్ చేసుకోవడానికి మంచి కథ కావాలి, అలాంటి కథ ఇచ్చారు నాకు. డెఫినెట్గా నా కెరియర్లో దిస్ విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. ఈరోజు షో చూసిన తర్వాత కూడా అందరి రెస్పాన్స్ అంత బాగా చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నా పర్ఫార్మెన్స్ బాగుంది అని అందరూ చెప్తున్నారు అంటే బేసిక్గా అది క్రెడిట్ షుడ్ గో టు డైరెక్టర్ గారు కూడా. తను ఇచ్చిన గైడెన్స్, తెలుగు ఆయన అవడం, సో అంత బాగా గైడ్ చేశారు నన్ను నందితాని. సో అందుకనే ఈ మూవీ అంత బాగా కుదరడం జరిగింది. అలాగే ఈ ఈ మూవీకి వర్క్ చేసిన ఎంటైర్ టీమ్, హరి గారు, కెమెరామెన్ గారు, మన సాయినాథ్ గారు, రామ్ ప్రసాద్, సో ఎవ్రీవన్, ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ఎవ్రీవన్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఈరోజు అందరికీ యునానిమస్గా ఎంత బాగా నచ్చింది అంటే ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ ఎఫర్ట్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీధర్ ఇస్ వన్ అండ్ థ్యాంక్ యూ. మేము చాలా ఆనెస్ట్గా మీ ఆనందానికి, ఉత్సాహానికి బాధ్యత మాది అని చెప్పామండి. అది ఆనందం అన్న ఉల్లాసం, ఉత్సాహం వాళ్ళ ట్యాగ్ లైన్ కాబట్టి ఈ రెడ్ ఎఫ్ఎం వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఏంటి ఇప్పటివరకు సినీ చరిత్రలోనే ఇప్పుడు జరగలేదని చెప్పి మమ్మల్ని ఛాలెంజ్ చేశారు. మేము ఫస్ట్ మూవీ నుంచే మేము ఈ ఛాలెంజ్ని ఎప్పుడు విసురుతూనే ఉన్నాం. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మా సినిమాలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 30, 40, 50 సార్లు చూసిన సినిమాలు ప్రేక్షకులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. అలాగే మిమ్మల్ని గౌరవిస్తూ థ్యాంక్ యూ. ఆ ప్రోత్సాహమే ఈరోజు ఈ సినిమా దాకా తీసుకొచ్చింది.
ప్రేమ మీద నాకు అంత యూనో లోతుపాతులు నాకు తెలియలేదండి. బట్ శిరీష ఆల్వేస్ కీప్స్ టెలింగ్ ఏం శ్రీధర్ ఎన్ని తీస్తున్నా ఎంటర్టైన్మెంట్ మూవీస్, ప్రేమలో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఏ రసంలో ఉండదు, శృంగార రసంలో ఉన్నారు, దాని గురించి ఆలోచించమ్మా చెప్తూ ఉండేది. తను బాగా నవల్స్ చదువుతుంది. సో సరే చెప్తూ ఉంటే కుదరదులేని ఆ ప్రేమని నాకు తెలియకుండా ఈ సినిమాలో మీరు ఎలా చూసారో అలా చూపించింది. అది నేను తెలుసుకోవటం, ఈ సినిమా చార్మినార్ ఒరిజినల్ చూడడం, ఒకేసారి బల్బు వెలగటం, ఓహో దిస్ ఇస్ వాట్ శిరీష నాకు చెప్తూ ఉండేది ఎప్పుడు అనేది తెలుసుకోవడం. తర్వాత ఎమ్మటే రీమేక్ రైట్స్ కన్నడ సినిమా చూపించగానే ఇది చేయాలండి మనం అని చెప్పింది. సో దానికి తగ్గ హీరో దొరకటమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లవర్ బాయ్ సుధీర్ బాబు దొరకటం వల్లే ఈ సినిమా నిజంగా మన ముందుకు తీసుకురాగటం జరిగింది. దానికి తోడు ఆ పేరు నందిత, లవర్ బాయ్స్ ది బెస్ట్ లవ్ టీమ్ ప్రేమ కథా చిత్రంతో అందరూ కోరుకుంటున్న హిట్ పేరుతో ఈ సినిమాని మళ్ళీ ముందుకు తీసుకొచ్చామండి. దిస్ ఈజ్ మోస్ట్ అమేజింగ్ మూవీ అండ్ ఇట్స్ మైల్ స్టోన్ మూవీ ఇన్ అవర్ కెరియర్.